నమస్తే, వెల్కమ్ టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. డాక్టరేట్ పట్టా పొందిన డాక్టర్ రవీందర్ నాయక్ ను అభినందించిన భూక్యా సుమన్. ఆర్ఎంపీ వైద్యుడు బి నరసింహ చికిత్స ద్వారా పసి ప్రాణం బలి. అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికలు రసవత్తరం. 4,000 కుటుంబాలకు తన వరంగల్ తూర్పు నియోజకవర్గంలో రేషన్ కార్డు ఇవ్వటం జరిగిందని మంత్రి కొండా సురేఖ. నూతన మున్సిపల్ కార్యాలయ నిర్మాణానికి భూమి పూజలో పాల్గొన్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య. రేణిగుంట విమానాశ్రయం నందు దాదాపు 5 సంవత్సరాల ముందు సెల్కాన్ అనే కంపెనీ యొక్క భవనంలో విజయవంతంగా నడిచిన వెంగటెక్ అనే కంపెనీ తమ సొంతంగా ఏర్పరచుకున్న స్థలానికి పనిచేసే యంత్రాలను, మనుషులను తరలించడం జరిగింది. అప్పటి నుండి దాదాపు 6 నెలల నుండి సంవత్సరం వరకు విజయవంతంగా నడిచిన కంపెనీ తర్వాత రోజుల్లో నష్టాల్లోకి వెళ్లటం వలన వేరొకరికి తమ భవన స్థానాన్ని అమ్మివేయడం జరిగింది. కానీ కొనుక్కున్న వారికి వీరు 200 కోట్లు జీఎస్టీ కట్టాల్సి ఉందని తెలియకుండా అమ్మేశారు. దాంతో నూతనంగా యాజమాన్యం తీసుకున్న వారు ఇది మోసమని వ్యాఖ్యానించి ఆ జీఎస్టీ మీరే కట్టాలని అనటంతో పాత యజమానులు చేతులెత్తేయటం జరిగింది. ఇటు కొత్త యజమానులు కూడా మాకు దీంతో ఎటువంటి సంబంధం లేదని తెగేసి చెప్పేశారు. దాంతో ప్రస్తుతం ఆ భవనం లోపల నడుస్తూ ఉన్న యంత్రాలను ఆపేసి వెంటనే వారిని వెళ్లిపోమనటం జరిగింది. దాంతో ఆగ్రహించిన ఉద్యోగులు దీక్షకు దిగారు. దీనికి మద్దతుగా సిఐటియు కమ్యూనిస్టు పార్టీ వారి యొక్క మద్దతును తెలిపి ఈ కష్టకాలంలో వారు తోడుండి ఈ సమస్యకు సమాధానం వచ్చేదాకా పోరాడతామని, ఇక రేపు ఉదయం 9 గంటలకు అందరూ తిరిగి హాజరు కావాలని, తర్వాత జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్లి తమ విన్నపాన్ని విన్నవించుకొని ఈ దీక్షను కొనసాగిస్తామని తెలిపారు. 1400 నుంచి 250 చేశారు. 250 చేసిన తర్వాత ఇప్పుడు వీళ్ళని కంపెనీ రన్నింగ్ లేదు, వీళ్ళని మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి కోర్టు తిప్పేశారు. రెండోది ఎన్ని కోట్లు జీఎస్టీ కట్టాల్సి 250 కోట్లు జీఎస్టీ పెండింగ్ ఉంది గవర్నమెంట్ కంపెనీ ద్వారా. వీళ్ళని ఈ కంపెనీ నుంచి వేరే కంపెనీకి మార్చారు. ఆ కంపెనీకి మార్చిన తర్వాత ఆ కంపెనీలో కూడా మాకు సంబంధం లేదని చెప్పి వీళ్ళని పంపించేయడం జరిగింది. చెప్పండి క్లియర్గా ఎవరైనా. ఉస్మానియా యూనివర్సిటీ నుండి సోషియాలజీలో డాక్టరేట్ పట్టా పొందిన ఈస్ట్ బాలాజీ హిల్స్ కాలనీ వాస్తవ్యులు డాక్టర్ మాలోత్ రవీందర్ నాయక్ స్థానిక మాజీ కార్పొరేటర్ శ్రీ భూక్యా సుమన్, రఘు నాయక్తో పాటు వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సుమన్ శాల్వతో సత్కరించి అభినందించారు. నాలుగు 4,000 కుటుంబాలకు తన వరంగల్ తూర్పు నియోజకవర్గంలో రేషన్ కార్డులు ఇవ్వటం జరిగిందని రాష్ట్ర అటవీ, పర్యావరణ మరియు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో 4 కోట్ల రూపాయలతో 32వ డివిజన్లో నిర్మించనున్న సీసీ రోడ్లు, సైడ్ కాల్వ నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం నూతనంగా ఏర్పాటు చేసిన కమ్యూనిటీ హాల్ను మంత్రి ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం పేద, బడుగు, బలహీన వర్గాల కోసం అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలు ప్రవేశపెడుతుందని, అందులో భాగంగా తూర్పు నియోజకవర్గంలో 4 పైచిలుకు రేషన్ కార్డు ఇవ్వటం జరిగిందని, అంతేకాకుండా పేద ప్రజలకు కడుపు నిండా తిండి తినాలనే ఉద్దేశంతో 3 నెలలకు సరిపడా సన్నబియ్యం ఇవ్వటం జరిగిందని, హాస్టల్ విద్యార్థులకు, స్కూల్ విద్యార్థులకు సన్నబియ్యం ఇవ్వటమే కాకుండా వారికి మెస్ ఛార్జీలు పెంచిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని సురేఖ అన్నారు. మేడం రాంగేయండి ఇప్పుడే అభివృద్ధి ప్రధాన సురేఖమ్మ గౌరవ మంత్రివర్యులు వేదిక నుంచి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా నగర పౌర సంస్థ మేయర్ శ్రీమతి సంస్థ కమిషనర్ భారతీయ గారిని వేదిక నుంచి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా స్థానిక కార్పొరేటర్ అల్లం పద్మ గారిని దయచేసి అందరూ కూర్చోవాలి. ఎంఆర్ఓ
నాగేశ్వరరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఆదిరావు గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా పార్టీ కార్పొరేటర్లు सैलानी बाबा का पास जाना बोले तो रेवुर प्रकाश रेड्डी का परमिशन ये हो गया हमारा हालत। జరగండి. ఈస్ట్ నియోజకవర్గంలో 32వ డివిజన్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన చేయడమే కాకుండా రేషన్ కార్డుల డిస్ట్రిబ్యూషన్ కూడా ఈరోజు చేయడం జరిగింది. ముఖ్యంగా దాదాపు 4,80,00,000 రూపాయల వివిధ సీసీ రోడ్లకు కానీ డ్రైన్లకు కానీ మంజూరు ఇవ్వడమే కాకుండా ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా 4,000 చిల్లర ఏవైతే రేషన్ కార్డ్స్ ఉన్నాయో 10 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న వాళ్ళకు ఈరోజు హ్యాపీగా తీసుకొని నా పెళ్ళి 8 సంవత్సరాలు అవుతుంది, ఈరోజు నా సొంత రేషన్ కార్డు వచ్చిందని వాళ్ళు ఎంతో సంతోషంగా వెళ్ళడం జరుగుతూ ఉంది. దీనికి తోడు ఈరోజు సన్న బియ్యం ఇవ్వడం కూడా రేషన్ కార్డులకు డిమాండ్ పెరిగింది. ఇంతకుముందు రేషన్ కార్డు గురించి పెద్దగా ఆలోచించేవాళ్ళు కాదు, బియ్యం కూడా వదిలేసేవాళ్ళు, వాళ్ళు తీసుకునేవాళ్ళు కాదు. ఆ బియ్యాన్ని మిల్లర్లకు అమ్ముకొని మిల్లర్లు డబుల్ పాలిష్ చేసి అదే స్కూళ్ళకు సప్లై చేసేవాళ్ళు మధ్యాహ్నం భోజనానికి. ఈరోజు మిల్లర్లకు ఎక్కడ కూడా అవకాశం లేదు, ఇంకా వాళ్ళు మిస్యూజ్ చేసే అవకాశం లేదు. కాబట్టి ఈరోజు ఏదైతే ప్రభుత్వం పంపిస్తున్న ప్రతి గింజ కూడా ఒక పేదింటికి వెళ్తూ ఉంది, వాళ్ళ నోట్లోకి వెళ్తూ ఉంది. ఇది కదా కావాల్సింది, ఇది ఇందిరమ్మ రాజ్యం అంటారు. రేవంత్ రెడ్డి గారి ఆలోచన మేరకు, ఆయన తీసుకున్న నిర్ణయాల మేరకు ఈరోజు రేషన్ కార్డ్స్తో పాటు సన్న బియ్యాన్ని సప్లై చేస్తూ ఈరోజు మధ్యాహ్న భోజన పథకం కింద కూడా అందరికీ సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుంది. ఈవెన్ రెసిడెన్షియల్ స్కూల్స్లో కూడా ఒక మంచి మెనూ పెట్టి వాళ్ళ ఛార్జెస్ పెంచి వాళ్ళకు కూడా ఒక పోషకాహారాన్ని ఇస్తూ పిల్లలు ఆరోగ్యంగా ఉంటేనే వాళ్ళు తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల నియోజకవర్గం గట్టు మండలం ఆలూరు గ్రామం. ఈ గ్రామంలో కొంతకాలం నుండి ఆర్ఎంపీ డాక్టర్గా చిన్న హాస్పిటల్ ఏర్పాటు చేసుకుని వచ్చిరాని వైద్యంతో డాక్టర్ వృత్తి చేయటం జరుగుతుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే 6 సంవత్సరాల చిన్నారి పాపకు జ్వరం వచ్చిందని గ్రామంలో ఉన్న ఆర్ఎంపీ డాక్టర్గా వృత్తి చేస్తున్న నరసింహ హాస్పిటల్కు వైద్యం కోసం పాపను తీసుకుని వెళ్తే నరసింహ అనే వ్యక్తి ఒక ఎండి ఎంబీబీఎస్ డాక్టర్ విధానంలో వచ్చిరాని వైద్యంతో పాపకు హై పవర్ కలిగిన ఇంజెక్షన్
ఇంజెక్షన్ నరంకు ఇవ్వగా ఆ పాపకు ఇచ్చిన హై పవర్ కలిగిన ఇంజెక్షన్ రియాక్షన్ వలన శృతి మించిపోగా పాప ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళగా అది గమనించిన పాప తల్లిదండ్రులు మెరుగైన వైద్యం కోసం గద్వాల ప్రాంతానికి పాపను తీసుకుని వెళ్దామని బతిమాడినా లేదు నేనే బాగు చేస్తానంటూ అభ్యంతరం వ్యక్తం చేసి చివరికి పాప యొక్క పరిస్థితి విషమిష్టంతో ఒక వాహనంలో గద్వాల ప్రాంతానికి తీసుకుని వస్తుండగా మార్గం మధ్యలోనే పాప చనిపోయిందని నరసింహ నిర్ధారణ చేసుకుని అక్కడి నుండి పారిపోవటం జరిగింది. ఇక గ్రామంలో పాప మరణ వార్త విని గ్రామంలో విషాద ఛాయలు ఏర్పడ్డాయి. మరుసటి రోజు డాక్టర్గా వృత్తి చేస్తున్న నరసింహను పట్టుకొని గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టి 2 లక్షల రూపాయల ఒప్పందం చేసుకుని ఈ మరణ వార్త బయట ప్రపంచానికి తెలియకుండా జాగ్రత్త పడటం జరిగింది. ఈ మరణ వార్త తెలుసుకొని మీడియా ప్రశ్నించగా నరసింహ అనే వ్యక్తి పొంతన లేని విధంగా నిర్లక్ష్యంతో సమాధానం ఇవ్వడం జరిగింది. ఇలాంటి వచ్చిరని వైద్యంతో పల్లెటూరులో చిన్న హాస్పిటల్గా ఏర్పాటు చేసుకుని వైద్యం చేయటం ప్రారంభం చేస్తూ అమాయకుల ప్రజల ప్రాణ జీవితాలతో ఆటలాడుతూ తల్లిదండ్రులకు కుటుంబాల్లో దుఃఖం మిగిల్చి ప్రాణాలకు ఖరీదు కట్టి చేతులు దులుపుకుంటూ చలామణి అవుతున్నారు. ఇలాంటి వచ్చిరాని వైద్యం చేస్తున్న వైద్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా మెడికల్ అధికారులను జిల్లా కలెక్టర్ను ప్రజలు కోరుకుంటున్నారు. అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికలు రసవత్తరంగా జరుగుతున్నాయి. ఎప్పుడూ లేని విధంగా 25 మంది అభ్యర్థులు బరిలో ఉండటంతో ఎన్నికలు కీలకంగా మారాయి. వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికల్లో ఓటింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ ముగియనుంది. మొత్తం 12 డైరెక్టర్ల స్థానాలకు 25 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇక 6,368 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. తన అభివృద్ధి చూసి తనకు మళ్లీ ఓటర్లు అవకాశం ఇస్తారని వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్రావు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఏమని చెప్పాలి? కాకపోతే కొన్ని సెల్ నెంబర్లు ఇంటిమేషన్ ఉండాలి కదా, కనీసం మాకు ఇంటిమేషన్ ఉండాలి కదా. మీ నెంబర్లు సార్ మా బాధ్యత. సార్ గోపి సార్ సంవత్సరం నుంచి బ్యాంకు పాలకవర్గంలో ఉన్నాం. దాన్ని దినదిన అభివృద్ధి చెందుతూ ఇప్పుడు 10 బ్రాంచులతోని
అంటే కమర్షియల్ బ్యాంకు ధీటుగా ఏటీఎంలు అయితేంది, ఫోన్పే అయితేంది, కార్డ్స్ అయితేంది, అట్లా దాన్ని డెవలప్ చేసుకుంటా ఈ రోజు వరకు వచ్చినాక కొందరు స్వార్థపరులు దీని మీద కన్నుబడి దీన్ని విచ్ఛిన్నం చేయాల్సడానికి ప్రయత్నం చేయబోయింది. దాన్ని ఇక్కడ ఓటర్సు వాళ్ళు అర్థం చేసుకొని ఈ బ్యాంకు, ఎందుకంటే 6 కోట్ల నుంచి 5 కోట్ల చిల్లర ఉన్న బ్యాంకుని, వీక్ స్టేటస్గా ఉన్న బ్యాంకుని ఇవాళ తెలంగాణలో ఒక మంచి కోఆపరేటివ్ బ్యాంకుగా తీర్చిదిద్దడం అనేది మా మీద విశ్వాసం ఇక్కడ. మరలా మాకు వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా మనల్ని ఆదరించకుండా మరలా ఆదరిస్తున్నందుకు ఓటర్ మహాశైలకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మాకు ఇంకా బాధ్యత పెరిగింది. ఇంకా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఈ బ్యాంకు కృషికి మేము ముందుండి పనిచేస్తామని మీ ద్వారా తెలియదు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో 3,25,00,000తో మున్సిపల్ నూతన కార్యాలయ భవన నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. అనంతరం యాదగిరిగుట్టలోని పలు వార్డులలో సీసీ రోడ్లకు డ్రైనేజీ నిర్మాణ పనులను ప్రారంభించారు. అదే నా ఇంకా ఇది అయిపోయింది. అందుకనే ఇది అయిపోయినా క్లారిటీ వస్తుంది. మీరు వస్తూనే ఉంటారు మా ఇంటికి. లేదు, మీరు పోయినాకనే స్టార్ట్ చేస్తుంది. లక్ష్మీ ప్రియదగే నమామి అచ్యుతవల్లభ. సౌభాగ్యవత్నై నిత్యముఖానహరవల్లభి కుంకుమం కాంచనం దివ్యం కామిన్యాః కామసుంభవః కామధం మోక్షరం తస్మాత్ గృహాణ పరమే. వాస్తు కాదు మనకు కావాల్సింది. బ్రాండ్ మొదలు నేచురల్ మనిషి బ్రాండ్ అంబేద్కర్. గద్వాల పట్టణ కేంద్రం జిల్లా మెడికల్ అధికారి సిద్దప్ప, డాక్టర్ ప్రసూనారాణి, డాక్టర్ సంధ్యా కిరణ్మయి మీడియా ఆలూరులో వైద్యం వలన మరణించిన బాలిక విషయంపై వివరణ కోరగా ఆలూరు గ్రామంలో ఆర్ఎంపీ డాక్టర్ బి నరసింహ, తుమ్మల చెరువు గ్రామానికి చెందిన పల్లెన్న కృష్ణవేణి దంపతుల కుమార్తె సంజనాకి 5 సంవత్సరాల పాపకు జ్వరం వచ్చిందని హాస్పిటల్కు తీసుకుని వెళ్లగా నరసింహ అనే వ్యక్తి హై పవర్ యాంటీబయాటిక్ మెయినోసేవ్ ఇంజెక్షన్ ఇవ్వటం ద్వారా పాప దేహంపై దద్దుర్లు రావటం, ఫిట్స్ రావటం అనేది జరిగింది. ఇక ఆ ఇంజెక్షన్ పవర్ ఆ పాప బాడీని కంట్రోల్ చేసుకునే శక్తి లేదు కనుక పాప చనిపోవడం జరిగింది. కాబట్టి ఈ యాంటీబయాటిక్ ఇంజెక్షన్ను కేవలం ఎండి డాక్టర్ మాత్రమే పేషెంట్ను పరీక్షించిన తర్వాతనే ఈ ఇంజెక్షన్ ఇవ్వాలి. కానీ ఎవరు పడితే వాళ్ళు ఇవ్వకూడదు. ఒకవేళ మెడికల్ యొక్క నియమ నిబంధనలను ఉల్లంఘించి ఇలాంటి యాంటీబయాటిక్ ఇంజెక్షన్స్ కానీ లైసెన్స్ లేకుండా వైద్యం చేసిన అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని మాట్లాడటం జరిగింది. హాస్పిటల్లో వెంటిలేటర్ ఉంది. మంగళవారం సాయంత్రం 6 గంటలకు చనిపోయినట్టు నిర్ధారించారు. ఇది జరిగిందన్నమాట. నిన్న తనిఖీకి వెళ్ళి కలెక్టర్ సార్ ఆదేశాల మేరకు, డిఎంహెచ్ సార్, మా డాక్టర్ సిద్ధప్ప సార్ ఆదేశాల మేరకు వెళ్ళి తనిఖీ చేసి సీజ్ చేయడం జరిగింది.
చనిపోయిందని చెప్పలేదు ఇక్కడ డాక్టర్లు అయితే. కర్నూలు కూడా అంతే, ఒక రోజు అంతా ప్రైవేట్ హాస్పిటల్ పెట్టుకున్నారంటే చనిపోతే వెంటనే పంపించిస్తారు కదా, చనిపోలేదనే చెప్పారు ప్రైవేట్ హాస్పిటల్ కూడా. కర్నూలు ప్రైవేట్ హాస్పిటల్ కానీ కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్ ఒక రోజంతా ఉన్నారు. వాళ్ళు ఎంతసేపు ఉన్న ఎంబీబీఎస్ కానీ ఎంబీబీఎస్ పై చదువున్న వాళ్ళు లేదంటే బిఎంఎస్ ఇలాంటి వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసుకుని వాళ్ళకు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇచ్చి ప్రాక్టీస్ చేసుకునే విధంగా రూల్స్ ఉన్నాయి. అది క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కింద ఉంది. ఈ ఆర్ఎంపీ విధానంలో మనకి ఎలాంటి రూల్స్ లేవు. వాళ్ళకి ఏంటంటే ఒకటే గైడ్లైన్స్ ఏమున్నాయి, వాళ్ళు ప్రథమ చికిత్స మాత్రమే చేయాలి, ఎలాంటి ఇంజెక్షన్స్ యూజ్ చేయకూడదు. ఇలాంటి పరిస్థితిలో వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు కొందరు ఏం చేస్తున్నారంటే తెలియకుండానే చేస్తున్నారు. అలాంటి వాళ్ళ మీద క్రిమినల్ కేసు చేయడమే తప్ప క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కాకుండా క్రిమినల్ కేసు నమోదు చేయడమే జరుగుతుంది. ఒకవేళ వాళ్ళ దగ్గర మెడిసిన్ ఉన్నదనుకోండి, బల్క్ ఇంతకుముందు మనకు ఉదండపురంలో జరిగినట్టు, అక్కడ ఏం చేస్తామంటే జాయింట్ యాక్షన్ ఉంటుంది. జాయింట్ యాక్షన్ ఎవరెవరిది, డ్రగ్ ఇన్స్పెక్టర్ అండ్ మనం ఇద్దరం కలిసి కూడా పనిచేసి వాళ్ళ ఇద్దరు కలిసి కూడా మనం రైడ్స్ చేసి వాళ్ళని సీజ్ చేయడమా లేదంటే పోలీస్ కేసు చేయడమా లేదంటే కోర్టుకి సబ్మిషన్ చేయడం అనేది జరుగుతుంది. ఖచ్చితంగా యాక్షన్ అయితే ఉంటుంది. టీమ్స్ ఏర్పడించాం మనం ఇక్కడ, కన్స్టిట్యూట్ చేస్తాం. అంటే టీమ్స్ మనకు ఒక 10 టీమ్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ 10 టీమ్స్ అంటే మెడికల్ ఆఫీసర్ ద్వారా, ఎందుకంటే సుమారుగా నాకు ఉన్న అంచనా ప్రకారంగా ఆర్ఎంపీలు సుమారుగా 450+ ఉన్నారు ఇక్కడ. సో వీళ్ళందరికీ కూడా మనం ఏమంటే నేను ఒక డిఎంహెచ్ఓ లేదంటే మా ప్రోగ్రామ్ ఆఫీసర్ మాత్రమే చేయాలంటే చాలా కష్టమైన పని, వాళ్ళందరినీ ఇది చేయలేము. సో ఇప్పుడు ఏం చేస్తామంటే మనం టీం ప్రకారంగా వాళ్ళందరినీ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒకవేళ ఆర్ఎంపీస్ ఉన్నారు వాళ్ళ దగ్గర ఏదో ఫస్ట్ ఎయిడ్ కర్నూలు జిల్లాలో ఆలూరు తాలూకాలో ఆస్పరి మండలంలో చిగిలి గ్రామంలో నీటి కింటలో పడి 6 మంది చిన్నారుల్లో 5 విద్యార్థులు మృతి చెందారు. ఇక ఈ సంఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక గ్రామంలో ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారు. చనిపోయిన పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లల జ్ఞాపకాలను గుర్తు చేసుకొని బాధిస్తున్నారు. ఆలూరు తాలూకు వైసీపీ పార్టీ ఎమ్మెల్యే బూస్నేని విరూపాక్షి చనిపోయిన చిన్నారుల తల్లిదండ్రులను ఓదార్చాడు. ఎంతో భవిష్యత్తు ఉన్న చిన్నారులు మృతి చెందడం నాకు చాలా బాధగా ఉందని చాలా బాధపడ్డారు ఎమ్మెల్యే విరూపాక్షి. ఇక ఈ నీటి కుంటలో పడి చనిపోయిన పిల్లల తల్లిదండ్రులకు ప్రభుత్వం వెంటనే ఒక్కో కుటుంబానికి 50 లక్షలు ఇవ్వాలని కూటమి ప్రభుత్వానికి తెలిపారు ఎమ్మెల్యే. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్న కూడా ఇలా చాలా బాధపడ్డారని చెప్పడం జరిగింది. సార్ వేస్తారని డాక్టర్ పోతప్ప ఆటలు గిట్టలు గురి వచ్చే తెలియదని చెప్పుకుంటే సార్ మాటింటే ఈయనప్ప మడసంగా ముందు నిండా పోవద్దని చెప్తే సార్ వద్దన్నాను కూడా చెప్పాను సార్. మా ఇంటి దగ్గరకు వచ్చినాడు పిల్లడు అయ్యేడు పోతుంటే పోనని చెప్పినాడు ఆయన. అవన్నీ ఏమి జరుగు చెప్పండి. అవునవును చెప్పండి. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. డాక్టరేట్ పట్టా పొందిన డాక్టర్ రవీందర్ నాయక్ ను అభినందించిన భూక్యా సుమన్. ఆర్ఎంపీ వైద్యుడు బి నరసింహ చికిత్స ద్వారా పసి ప్రాణం బలి. అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికలు రసవత్తరం. 4,000 కుటుంబాలకు తన వరంగల్ తూర్పు నియోజకవర్గంలో రేషన్ కార్డు ఇవ్వటం జరిగిందని మంత్రి కొండా సురేఖ. నూతన మున్సిపల్ కార్యాలయ నిర్మాణానికి భూమి పూజలో పాల్గొన్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్టార్ టీవీ.